ఏపీ సీఎం జగన్ బయటకు వచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు. 2 రోజుల కిందట జగన్ పై గులకరాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. విజయవాడ సింగ్ నగర్ సమీపంలో ఆయనపై దాడి జరిగింది. అయినా సరే బస్సు యాత్రను ఆయన కొనసాగించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకున్నారు. దీంతో ఆదివారం బస్సు యాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్ పై దాడి హాట్ టాపిక్ గా మారింది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి బస్సు యాత్రను జగన్ పునఃప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సీఎం జగన్ పై దాడి సంచలనంగా మారింది. అయితే ఈ రోజు ప్రారంభం కావడంతో దీనిపైనే జగన్ సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. దాడి తర్వాత తొలిసారి జగన్ ప్రజల్లోకి వచ్చారు. కేసరపల్లిలో యాత్ర ప్రారంభమైన తర్వాత 100 మీటర్ల పరిధిలో 2 సార్లు బస్సు నుంచి బయటకు వచ్చిన జగన్ ప్రజలకు అభివాదం చేశారు. నేరుగా వారి సమస్యలను వినే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం బస్సు యాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్ ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీకి బలమైన నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గుడివాడ ప్రధాన రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. అయితే జగన్ చలాకీగా కనిపిస్తున్నారు. ఆయనకు తగిలిన గాయానికి సంబంధించి వాపు ఇంకా తగ్గలేదు. అక్కడ తెల్లటి బ్యాండేజ్ కనిపిస్తుంది. మరోవైపు దాడి జరిగిన తర్వాత జగన్ ఉల్లాసంగా కనిపిస్తుండడం విశేషం. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పెద్ద ఎత్తున సీనియర్లు జగన్ను పరామర్శించారు. గాయం గురించి ఆరా తీశారు. అయితే తాను సేఫ్గా బయటపడ్డానని జగన్ చెప్పుకొచ్చారు. బస్సు యాత్ర ప్రారంభం కావడంతో వైసీపీ శ్రేణుల్లో సైతం జోష్ నెలకొంది. జగన్ బయటకు వచ్చిన సమయంలో వీడియోలు ఫోటోలు వైరల్ అయ్యాయి. జగన్ ధైర్యానికి మొండితనానికి వెనకడుగు వేయని సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైందని కాసుకోండి అంటూ పోస్టులు పెడుతున్నారు.